నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంకొక అద్భుతమైన వీడియోతో వచ్చేసానండి. అదేంటంటే మనకి ఇంకా వరలక్ష్మి వ్రతం అయితే రాబోతుంది కదా. వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారికి పూజ ఎలా చేయాలి, పూజలో ఏమేమి వస్తువులు ఉంచాలి, ముత్తైదువులకి తాంబూలం ఎలా ఇవ్వాలి, పూజ చేయలేని వారు ఏం చేయాలి అనే విషయాలన్నీ కూడా ఈ రోజు వీడియోలో షేర్ చేస్తానండి. ప్రతి ఒక్క విషయం కూడా మీకు అర్థమయ్యేలా చెప్తానండి. అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు అన్నీ కూడా అర్థమవుతాయి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా అయితే హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవి. నన్ను ఎప్పుడు చూడాలని అనుకుంటూ ఉంటారు కదా. అందుకని ఈ రోజు ప్రత్యేకమైన రోజు కాబట్టి అది కూడా ఈ రోజే నేను వరలక్ష్మి వ్రతం జరుపుకున్నానండి. అందుకని విషయం చెప్దామని వచ్చాను. ఆ తల్లి ఆశీర్వాదం ఎల్లవేళలా మనందరిపై ఎప్పుడు ఉండాలని, మనం ఎప్పుడు అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలండి. ఇలా డైరెక్ట్గా వీడియోలోకి రావడం కొత్త కదండి. ఏమైనా తప్పుగా మాట్లాడుంటే మన్నించండి. ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా అయితే మనకి ఈ 2024 సంవత్సరంలో వరలక్ష్మి వ్రతం ఆగస్టు 16వ తేదీన శుక్రవారం వస్తుందండి. ఈరోజు అమ్మవారికే కాదండి, అయ్యవారికి కూడా ఎంతో ఇష్టమైన రోజు. ఎందుకంటే ఈరోజు ఏకాదశి కూడా కలిసి వస్తుంది. అందుకని ఈ రోజున అమ్మవారికి అయ్యవారికి ఇద్దరిని పూజిస్తే చాలా చాలా మంచిదండి. ఈ వరలక్ష్మి వ్రతం రోజున స్వామివారికి అమ్మవారికి పూజ ఎప్పుడు చేసుకోవాలి, పూజ సమయాలు ఏమిటి, ఈ రోజు పూజ చేయలేని వారు ఏం చేయాలి అనేవన్నీ కూడా నేను ఇంతకుముందే వీడియో చేసి పెట్టానండి. టైమింగ్స్తో సహా అన్నీ చెప్పాను. ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. దీంతో పాటుగా వరలక్ష్మి వ్రతానికి ముందు రోజు మనం చేయవలసిన పనులు ఏమిటి, ఏ ఏర్పాట్లు చేసుకోవాలి అనేవన్నీ కూడా ఒక వీడియో చేసి పెట్టానండి. చాలా వివరాలు అయితే చెప్పాను. ఆ ఒక్క వీడియో చూస్తే చాలండి, మీకు ఏ పనులు చేసుకోవాలి, అమ్మవారిని ఎలా అలంకరించుకోవాలి అనే విషయాలన్నీ కూడా తెలుస్తాయి. ఆ వీడియోస్ రెండు కూడా చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, మీకు అన్నీ కూడా అర్థమవుతాయి. వరలక్ష్మి వ్రతం ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున ఈ వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం అంటే శ్రావణ మాసంలో ప్రతి సంవత్సరం రెండో శుక్రవారమే వరలక్ష్మి వ్రతం జరుపుకుంటామండి. ఈ 2024 సంవత్సరంలో వరలక్ష్మి వ్రతం ఆగస్టు 16వ తేదీన శుక్రవారం రాబోతుందండి. ఈ రెండో శుక్రవారం ఎవరికైతే అమ్మవారి వ్రతాన్ని చేసుకోవడానికి వీలు పడదో వారు శ్రావణ మాసంలో వచ్చే ఏ శుక్రవారమైనా సరే అమ్మవారి వ్రతాన్ని జరుపుకోవచ్చండి. అమ్మవారి వ్రతాన్ని ఆచరించాలనుకునే వారు తెల్లవారుజామున నిద్ర లేచి తలాంటి స్నానం చేసి ఆల్రెడీ ఇల్లు గుమ్మాలన్నీ కూడా శుభ్రపరచుకొని ఉంటారు కాబట్టి మళ్ళీ ఇంకొకసారి మాపది పెట్టేసుకొని పూజా మందిరాన్ని అది అలంకరించుకొని మనం కూడా ఆ అమ్మవారిలాగే రెడీ అయిపోయి ఉండాలండి. అంటే మనం కూడా కొత్త చీర కట్టుకోవాలా అండి అని అడుగుతున్నారండి. ఉంటే కట్టుకోండి, లేకపోయినా ఏం పర్వాలేదు. ఉతికిన చీరలు ఏవైనా సరే కట్టుకోవచ్చు. అలాగే చేతి నిండా గాజులు వేసుకోవాలి, నుదిరిన కుంకుమ పెట్టుకోండి, అలాగే తలలో పువ్వులు, చేతి నిండా గాజులు, ఇలా మొత్తం పంచమాంగళ్యాలతో ఆ అమ్మవారిని తలపించేలా లక్ష్మీ కళ ఉట్టి పడేలాగా తయారయ్యి ఆ అమ్మవారికి పూజనైతే చేసుకోండి. ఈ విధంగా చేసుకున్నట్లయితే ఆ అమ్మవారు చాలా సంతోషిస్తుందండి. అమ్మవారికి పూజ చేయడానికి ముందుగానే అమ్మవారి కోసం నైవేద్యాలు ప్రిపేర్ చేసుకోవాలండి. అయితే అమ్మవారికి నైవేద్యాలు 3 కానీ 5 కానీ 9 రకాలు కానీ 11 రకాలు కానీ ఇలా నైవేద్యాలు చేసి అమ్మవారికి నివేదన చేస్తారండి. మీకు ఎన్ని వీలైతే అన్ని చేసి పెట్టండి. నైవేద్యాలు తయారు చేసుకున్న తర్వాత ముందుగా మనం పూజించాల్సింది పూజా మందిరంలో దీపారాధన చేసి పూజా మందిరంలో ఉన్న దేవతా విగ్రహాలు అన్నింటికీ కూడా దీపదూప నైవేద్యాలతో పూజనైతే చేసుకోవాలండి. మనం ఇక్కడ ప్రిపేర్ చేసిన నైవేద్యాలే పూజా మందిరంలో కూడా కొద్ది కొద్దిగా పెట్టి మనం పూజ అనేది కంప్లీట్ చేయాలి. మామూలుగా దీపారాధన చేసి నైవేద్యం పెట్టి దండం పెట్టుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా పూజా మందిరంలో పూజ పూర్తయిన తర్వాత తులసి కోట దగ్గర కూడా దీపారాధన చేసుకొని దండం పెట్టుకోండి. ఆ తర్వాత గడప దగ్గర కూడా పూజ చేసుకుంటామని అనుకుంటే పూజనైతే చేసుకోండి. ఎందుకంటే ఆ గడపలోంచి అమ్మవారు రావాలి కాబట్టి, అమ్మవారు ప్రవేశించాలి కాబట్టి అందుకనే ఆ గడప తల్లిని కూడా పూజిస్తారు. పూజ చేసుకున్న వాళ్ళు పూజ చేసుకోండి, లేదు అంటే ఆ గడప తల్లికి నమస్కారం చేసుకొని అప్పుడు వచ్చి అమ్మవారి పూజనైతే ప్రారంభించండి. ముందుగా అయితే అమ్మవారికి ఈ విధంగా పీఠం అయితే ఏర్పాటు చేసుకున్నాం కదండి. ఈ పీఠం కూడా ఎలా ఏర్పాటు చేసుకోవాలనేది ముందు వీడియోలో చెప్పాను చూడండి. ఇప్పుడు అమ్మవారి పీఠం పైన ఏ ఏ వస్తువులు ఉంచుకోవాలో ఇప్పుడు చెప్తాను. ముందుగా అమ్మవారి దగ్గర ఇలా నిండుగా ఉన్నటువంటి పసుపు కుంకుమలను అయితే ఉంచుకోండి. అయితే నా దగ్గర ఇలా ఏనుగులతో కలిసి ఉన్నటువంటి బౌల్స్ ఉన్నాయండి. నేను వీటిల్లోనే పసుపు కుంకుమలు వేసి పెట్టుకున్నాను. మీరు మామూలు బౌల్స్లో పెట్టుకున్నా పర్వాలేదండి, కానీ నిండుగా ఉండేటట్టు వేసుకోండి. అది కూడా కొత్తగా తెచ్చుకున్న పసుపు కుంకుమలు అమ్మవారి దగ్గర ఉంచండి. ఆ
తర్వాత నా దగ్గర ఉన్నటువంటి ఈ లోటస్ ఫ్లవర్ అయితే నేను పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు దీంట్లోని స్వామి అమ్మవార్లని నేను పెట్టుకుంటాను. మీ దగ్గర కూడా స్వామి అమ్మవార్ల విగ్రహాలు ఉన్నట్లయితే పూజలో తప్పనిసరిగా పెట్టుకోండి. విగ్రహాలు అవి మా దగ్గర లేవండి, మరి మేము ఎలా పూజ చేసేది అని అంటే ఏమీ పర్వాలేదండి. స్వామి అమ్మవార్లు కలిసి ఉన్నటువంటి ఫోటో పెట్టుకొని మీరు పూజనైతే చేసుకోవచ్చు. ఈ స్వామి అమ్మవార్లని నేను మీషోలో తీసుకున్నానని చెప్పాను కదండి. స్వామివారిని అయితే నేను ఆల్రెడీ పూజలో పెట్టుకున్నాను. అమ్మవారిని అయితే నేను ఇదే పూజలో ఫస్ట్ టైం పెట్టుకోవడం అండి. స్వామి అమ్మవారిని ఈ విధంగా పెట్టుకుంటే చాలా సంతోషంగా అనిపించిందండి. స్వామివారితో సహా అమ్మవారిని పూజిస్తే ఆ అమ్మవారు చాలా సంతోషిస్తుందండి. అందుకని తప్పకుండా స్వామి అమ్మవార్ల ఫోటోలు ఉంటే పెట్టుకోండి, లేదంటే విగ్రహాలు ఉన్నా సరే పూజలో పెట్టుకోవచ్చు. ఇంకా తర్వాత ఏ పూజ అయినా సరే మనం ముందుగా పూజించాల్సింది వినాయకుడిని కాబట్టి అందుకని పూజలో తప్పనిసరిగా వినాయకుడిని అయితే ఉంచాలండి. ముందుగా అయితే ఇలా ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్ నిండా కూడా బియ్యం అయితే వేసుకోండి. ఆ తర్వాత పసుపుతో ఈ విధంగా స్వస్తిక్ని అయితే వేసుకొని ఆ తర్వాత ఒక తమలపాకు పెట్టుకొని ఇప్పుడు పసుపు గణపతిని అయితే ఉంచండి. మా దగ్గర వినాయకుడి విగ్రహం ఉందండి, మరి విగ్రహం పెట్టుకోకూడదా అంటే పెట్టుకోవచ్చండి. కానీ ఇలాంటి వ్రతాలు నోముల్లో అది మనం పసుపు గణపతిని పెట్టుకుంటేనే చాలా మంచిది. అందుకనే మీరు పసుపు గణపతిని పెట్టుకోవడానికి ప్రయత్నించండి. వరలక్ష్మి వ్రతం పూజలో అమ్మవారు కలశ రూపంలోనే కొలువై ఉంటారు కాబట్టి అందుకని తప్పకుండా పూజలో కలశాన్ని అయితే ఏర్పాటు చేసుకోవాలండి. అయితే ఈ కలశాన్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలనే విషయాలన్నీ కూడా నేను ఇంతకుముందే వీడియో చేసి పెట్టానండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. మీకు చాలా బాగా అర్థమవుతుంది, అలాగే చాలా బాగా నచ్చుతుంది. ఇంకా ఈ కలశాన్ని అయితే కొంతమంది ఆచారం ఉన్న వాళ్ళు పెట్టుకుంటారు, కొంతమంది పెట్టుకోరు అని అంటారండి. కానీ ఈ కలశాన్ని ఎవరైనా సరే ఏర్పాటు చేసుకొని పూజనైతే చేసుకోవచ్చండి. ఇంతవరకు మీ అత్తయ్య వాళ్ళు పెట్టుకోకపోయినా సరే మీరు ఇక్కడి నుంచి మేము పెట్టుకొని పూజిస్తాము అని అనుకునేటప్పుడు మాత్రం మీరు కూడా కలశాన్ని పెట్టుకొని అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు. అయితే ఒక సంవత్సరం పెట్టి ఇంకో సంవత్సరం పెట్టకుండా పూజిస్తాము అని అనుకుంటే మాత్రం అలా అయితే అసలు కలశాన్ని అయితే పెట్టడం మానేయండి. ప్రతి సంవత్సరం పెట్టుకుంటాము, అమ్మవారిని పూజించుకుంటాము అని అనుకునేవారే కలశాన్ని ఏర్పాటు చేసుకొని పూజనైతే చేసుకోవాలి. నేనైతే ఇక్కడ కలశాన్ని అయితే ఏర్పాటు చేసుకుంటున్నానండి. ఇక్కడ నేను నిన్నటి వీడియోలో చెప్పాను కదండి, ఒకటైతే పూజలో పెట్టడం మర్చిపోయానని. ఇలా కలశంలో మామిడాకులు అయితే పెడతారండి. నేను ఆ మామిడాకులు పెట్టడమే మర్చిపోయాను. చాలా బాధగా అనిపించిందండి. ఒకసారి అమ్మవారిని ఆవాహన చేసిన తర్వాత మళ్ళీ మనం కలశాన్ని కదపకూడదు కాబట్టి నేను ఇంకా తీసి పెట్టలేదు. మీరైతే అన్నీ కూడా ముందుగానే వీడియోస్ చూసి ఫాలో అవ్వండి, ఏది మర్చిపోకుండా అన్నీ పెట్టుకోవచ్చు. నేనైతే ఈ విధంగా కలశ చెంబు పెట్టుకున్నానండి. దాంట్లో కొన్ని వస్తువులు అయితే వేయాలి. ఆ వస్తువులన్నీ ఏమేమి వేయాలో వీడియో చెప్పాను కదండి, ఒకసారి ఆ వీడియో చూడండి. తర్వాత ఇలా కొబ్బరికాయనైతే ఈ విధంగా కుంకుమతో తిలకాన్ని దిద్ది కొబ్బరికాయనైతే పెట్టుకోవాలండి. తర్వాత జాకెట్ ముక్క, గాజులు, ఇంకా ఒకవేళ మీరు కొన్నట్లయితే కాసు కూడా నల్లపూసలు ఎర్రపూసల్లో కట్టి ఈ కలశానికే కట్టాలండి. అలాగే ఒక పసుపు కొమ్ము కూడా ఈ కలశానికే కట్టాలి. ఆ తర్వాత పువ్వులతో కూడా కలశాన్ని అలాగే స్వామి అమ్మవారిని అందంగా అలంకరించేసుకోండి. ఎందుకంటే ఈరోజు అమ్మవారు కలశ రూపంలోనే కొలువే ఉంటారు కాబట్టి ఆ కలశ రూపంలోనే అమ్మవారు ఉన్నట్టుగా భావించి ఇవన్నీ కూడా మనం కలశానికే వేయాలి. ఇక్కడ ఒక చిన్న విషయం అండి, కలశంలో నీరు పోస్తేనే కలశం అవుతుంది, బియ్యం పోస్తే కలశం అవ్వదండి. అమ్మవారిని చీర కట్టి తయారు చేస్తారు కదా, అలాంటప్పుడు కలశంలో బియ్యం పోసి అమ్మవారిని పెట్టుకుంటారండి. అది కూడా సపరేట్గా కలశం పెట్టుకుంటాము అని అనుకునేవారు. మామూలుగానే అమ్మవారి చీర అది కడతారు కదా, దాంట్లోనే మేము కలశం పెట్టేసుకుంటామండి అని అనుకునేవారు. ఆ కలశంలోనే నీరు అది పోసి కొబ్బరికాయ అది పెట్టేసి అమ్మవారి ఫేస్ అది పెట్టి కలశాన్ని అయితే ఏర్పాటు చేసేసుకుంటారండి. ఈ విధంగా పెట్టుకునేవారు. మళ్ళీ సపరేట్గా కలశాన్ని అయితే ఏర్పాటు చేసుకోరు. ఇలా ఏ విధంగా అయినా సరే అమ్మవారిని పెట్టుకోవచ్చండి. నేనైతే ఎప్పుడు ఇలానే పెట్టుకుంటానండి. అమ్మవారికి చీర కట్టి ఎప్పుడు మేము పూజలో పెట్టుకోలేదండి, మరి కొత్తగా పెట్టుకోవచ్చు అని అడుగుతున్నారండి. పెట్టుకోవచ్చండి, పర్వాలేదు. మీరు ఇలా అమ్మవారి కలశంలో బియ్యం పోసి అమ్మవారిని అందంగా అలంకరించుకొని మీరు పూజలో పెట్టుకోవచ్చండి. అలాగే సపరేట్గా కలశం పెట్టుకొని మీరు పూజనైతే చేసుకోవచ్చు. మేము అమ్మవారికి చీర అది కట్టమండి, మేము ఇలా పెట్టుకోమని అనుకునేవారు. అమ్మవారి ఫోటో పెట్టుకొని కలశం అది పెట్టుకొని అమ్మవారికి పూజ అయితే చేసుకోవచ్చండి. కలశం లేకుండా పూజ చేయకూడదా అండి అంటే చేసుకోవచ్చండి, కలశం తప్ప. నేను ఇక్కడ ఏవైతే సామాగ్రి అన్ని చూపిస్తున్నానో అన్నీ కూడా పూజలో పెట్టుకొని మీరు పూజనైతే చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ నేను పూజలో కామాక్షి దీపం పెట్టుకున్నానండి. పూజలో తప్పనిసరిగా మీ దగ్గర ఉన్నట్లయితే కామాక్షి దీపం తప్పకుండా పెట్టుకోండి. లేకపోతే మిగిలిన దీపపు కుందులు ఏవైతే పెట్టుకుంటారో అన్నీ కూడా దీపపు కుందులు పెట్టేసుకోండి. అయితే ఈ దీపపు కుందులు ఇన్నే పెట్టుకోవాలని అయితే ఏమీ లేదండి, ఎన్నైనా సరే పెట్టుకోవచ్చు. కామాక్షి దీపం కానీ, గజలక్ష్మి దీపం కానీ, లక్ష్మీ దీపం కానీ ఇలా ఏ దీపాలు ఉంటే ఆ దీపాలు పెట్టుకోండి. ఇలా
ఇలా బియ్యం పోసి కామాక్షి దీపం పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి. మనకి ధన ధాన్యాలకి ఎలాంటి లోటు లేకుండా ఉండాలంటే పూజలో ఈ 2 వస్తువులను అయితే తప్పకుండా పెట్టుకోండి. అవి ఒకటి వచ్చేసి మన కడుపు నిండా నింపేవి బియ్యం అండి. బియ్యం అయితే తప్పకుండా ఇలా కుండల్లో కానీ బౌల్స్లో కానీ పెట్టుకోండి. ఇంకా తర్వాత మన ఇంట్లో మన అవసరాలు తీరాలి కాబట్టి చేతి నిండా డబ్బులు కలగాలని కోరుకుంటూ ఇలా కాయిన్స్ కూడా ఈ విధంగా పూజలో పెట్టుకోండి. ఈ 2 ధనం ధాన్యం ఉన్నట్లయితే ఆ అమ్మవారి కటాక్షం మన పైన ఉన్నట్లేనండి. ఆ తర్వాత పూజలో ముఖ్యంగా పెట్టాల్సినవి తోరాలండి. ఇవైతే 3 తోరాలు అయితే తయారు చేసుకొని పూజలు అయితే ఉంచుకోవాలి. ఈ తోరాల కోసం కూడా వీడియో ఉంది, ఒకసారి చూడండి. అన్నీ ఒకే వీడియోలో చెప్తే వీడియో లెంత్ పెరిగిపోతుంది కదా, అందుకని సపరేట్గా వీటన్నిటి కోసం కూడా వీడియోస్ ఉన్నాయి, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇంకా తర్వాత పూజలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న నైవేద్యాలు ఉన్నాయి కదండి. మీరు ఎన్ని నైవేద్యాలు చేస్తే అన్ని నైవేద్యాలు కూడా ఒక అరటి ఆకులో వేసి అమ్మవారికి నివేదన చేయండి. అయితే నాకు ఇక్కడ అరటి ఆకు అయితే దొరకలేదండి, అందుకనే నేను ఇలా ఇత్తడి బౌల్స్లో అన్ని ప్రసాదాలు వేసి నేను పూజలో పెట్టుకుంటున్నాను. ఈ ప్రసాదాలన్నీ కూడా మీరు ఈ విధంగా పూజకు ముందైనా పెట్టుకోవచ్చు, లేదంటే తర్వాత నివేదన చేసే టైంలో అయినా సరే మీరు పెట్టుకోవచ్చండి. నేనైతే ఈ విధంగా ముందు పెట్టేస్తున్నానండి. ఇలా నైవేద్యాలు పెట్టిన తర్వాత అమ్మవారికి తాంబూలం కూడా ఇప్పుడే పూజలో పెట్టేసుకోండి. తాంబూలం అంటే అమ్మవారికి చీర పెట్టాలనుకునేవారు చీర, ఆకు, వక్క, పళ్ళు, ఇంకా పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు, ఇంకా శనగలు ఇవన్నీ వేసి ఒక అమ్మవారికి తాంబూలం అయితే సమర్పిస్తామండి. ఇంకా తర్వాత అమ్మవారికి పళ్ళుని నైవేద్యంగా నివేదన చేయాలండి. మీకు ఎన్ని పళ్ళు దొరికితే అన్ని పళ్ళు నివేదన చేయండి. అమ్మవారికి నివేదన చేసేవి ఏవైనా సరే బేసి సంఖ్యలో ఉంటే మంచిది. ఈరోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన నేతి దీపం కానీ, తామర వత్తులతో కానీ, ఎరుపు వత్తులతో కానీ దీపారాధన చేస్తే చాలా చాలా మంచిదండి. ఇవేమి మా దగ్గర లేవండి అని అనుకుంటే మామూలు దీపారాధన ఎలా చేస్తారో అలానే చేసుకున్నా పర్వాలేదు. ఇంకా అమ్మవారికి ఎంతో ఇష్టమైన జవ్వాది పౌడరు, జవ్వాది లిక్విడ్, అత్తరు, పచ్చకర్పూరం ఇలా మీ దగ్గర ఏది ఉంటే అది పూజలో పూజాపీఠం పైన అమ్మవారి దగ్గర దీపపు కుందుల్లో అక్కడక్కడ వేసుకోండి. మంచి సువాసన వస్తుంది. సుగంధభరితమైన పూజ అంటే అమ్మవారికి చాలా ఇష్టం. అంతేనండి, నేనైతే పూజకు కావాల్సిన అన్ని సామాగ్రి కూడా నేను పూజలో పెట్టేసుకున్నానండి. ఈ పూజలో పెట్టే వస్తువులే కాదండి, ఇంకా పక్కన మనం కొన్ని వస్తువులు అయితే పెట్టుకోవాలి. పసుపు కుంకాలు, అమ్మవారికి పూజ చేయడానికి మంగళకరమైన వస్తువులు, ఇంకా అగరబత్తులు, హారత బిళ్ళలు, సాంబ్రాణి కడ్డీలు ఇవన్నీ కూడా పక్కనే పెట్టుకోండి. అన్ని పక్కన పెట్టుకుంటే పూజలో మాటమాటికి లెగిసే పని అయితే ఉండదండి. పూజ ఎంతో ప్రశాంతంగా భక్తితో చేసుకోవచ్చు. పూజలో భార్యాభర్తలు ఇద్దరూ కలిసి పూజ చేసుకున్నట్లయితే చాలా చాలా మంచిదండి. ఒకవేళ ఏ కారణం చేత అయినా సరే భర్త పూజకి లేకపోయినట్లయితే అతను వేసుకున్న కొండువ కానీ లేదంటే అతని షర్ట్ కానీ ఏదో ఒకటి మీ పక్కన పెట్టుకోండి. అప్పుడు ఇద్దరు చేసిన ఫలితం అయితే వస్తుంది. ఇంకా మీ పిల్లలతో లేదంటే మీ బంధువులతో మీరు పూజనైతే చేసుకోవచ్చండి. పెళ్ళి అయిన వారే కాదండి, పెళ్ళి కాని వారు, ఆడవారు, మగవారు ఎవరైనా సరే అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు. ఇంకా పూజనైతే ప్రారంభిద్దాం. ముందుగా ఒక పని చేయాలండి. ఇక్కడ మనం స్వామి అమ్మవార్లని పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ స్వామి అమ్మవార్లని తీసుకొని మన ఇంటి ప్రధాన ద్వారబంధం దగ్గరికి వెళ్ళి ద్వారబంధం ముందర స్వామి అమ్మవార్లని పెట్టి ఆ స్వామి అమ్మవార్లకి హారతనిచ్చి ఆహ్వానం పలకాలండి. తండ్రి నారాయణ, తల్లి వరలక్ష్మీదేవి మా ఇంటికి విచ్చేసి మేము చేస్తున్న పూజలు ప్రసాదాలు అన్నీ స్వీకరించి మమ్మల్ని కరుణించండి అని చెప్పుకొని ఆ స్వామి అమ్మవార్లకి ఆహ్వానం పలకండి. ఈ విధంగా చేస్తే ఆ స్వామి అమ్మవార్లు మన ఇంట్లోకి ప్రవేశించి మన ఇంట్లోనే కొలువై ఉన్నారని ఒక చిన్న నమ్మకం అండి. మీకు ఆ నమ్మకం ఉన్నట్లయితే ఈ విధంగా చేసుకోండి, లేదంటే మీరు మామూలుగా పూజనైనా చేసుకోవచ్చు. ఇంకా స్వామి అమ్మవార్లని ఏ ప్లేస్లో నుంచి అయితే తీసామో మళ్ళీ అదే ప్లేస్లో ఉంచుకొని ఇంకా పూజనైతే స్టార్ట్ చేయాలి. ముందుగా ఒక ఇత్తడి చెంబు తీసుకొని దానికి నిండుగా నీళ్లు వేసుకొని ఈ నీళ్ళల్లో కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు అన్నీ వేసి ఇప్పుడు కుడి చేత్తో ఈ చెంబుని విధంగా మూసి గంగా 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 అని 3 సార్లు అనుకుంటే చాలండి. ఆ కలసంలో ఉన్న నీళ్లు గంగా జలంతో సమానం అవుతాయి. ఇప్పుడు ఈ నీటిని ఆకుతో కానీ పువ్వుతో కానీ మనం పెట్టుకున్న పూజా సామాగ్రి అమ్మవారి పైన, స్వామివారి పైన, అందరిపైన కూడా ఈ నీటిని జల్లాలి. ఇప్పుడు ఏకహర్తతో కానీ అగరబత్తితో కానీ దీపారాధన చేయాలి. ముందుగా కామాక్షి దీపాన్ని వెలిగించిన తర్వాత మిగిలిన దీపపు కుద్దుల్లో దీపారాధన చేయాలి. అమ్మవారికి పూజ స్టార్ట్ చేయడానికి ముందుగానే ఇలా మెయిన్ డోర్ ఓపెన్ చేసి ఉంచాలండి. కొద్దిసేపు అయిన తర్వాత మీరు డోర్ వేసినా పర్వాలేదు, కానీ ముందు స్టార్ట్ చేసేటప్పుడు అమ్మవారికి ఆహ్వానం అది చెప్పేటప్పుడు మాత్రం డోర్ ఓపెన్లో ఉంచుకోండి. ఇలా దీపారాధన చేసిన తర్వాత దీపపు కుద్దుల దగ్గర కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి దీపలక్ష్మికి దండం పెట్టుకోండి.
ఇప్పుడు ఆది దేవుడైనటువంటి వినాయకుడికి పూజనైతే స్టార్ట్ చేయాలి. మీరు ఎప్పుడు వినాయకుడికి పూజ ఎలా చేసుకుంటారో అదే విధంగా ఈరోజు కూడా చేసుకోవాలండి. స్వామివారికి పసుపు కుంకుమ అక్షింతలు అన్నీ కూడా సమర్పించి, అలాగే స్వామివారికి వస్త్రాన్ని కూడా సమర్పించి స్వామివారికి పూజనైతే చేసుకోవాలి. వినాయకుడి శ్లోకాలు కానీ అష్టోత్తరాలు కానీ చదువుకుంటూ పూజనైతే చేసుకోండి. మేము అన్ని చదవలేమండి, పూజ ఇప్పటికే లేట్ అయిపోయిందని అనుకుంటే స్వామివారి మంత్రమైనటువంటి ఓం గణపతియే నమః అనే మంత్రాన్ని మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు స్వామివారి దగ్గర పువ్వులు అక్షింతలు వేస్తూ పూజ చేసుకుంటూ ఆ మంత్రాన్ని అయితే చదువుకోండి. తర్వాత స్వామివారికి అగరబత్తులతో ధూపం చూపించి నైవేద్యం నివేదన చేయాలి. స్వామివారికి బెల్లం కానీ అరటిపళ్ళు కానీ లేదంటే మీ దగ్గర ఏ ఉంటే మీరు చేసిన ప్రసాదాలు కూడా స్వామివారికి నివేదన చేయవచ్చండి. ఆ తర్వాత స్వామివారికి నీరాజనం సమర్పించి కొద్దిగా అక్షింతలు చేతిలోకి తీసుకొని ఆ స్వామివారికి దండం పెట్టుకొని ఆ అక్షింతలు స్వామివారి దగ్గర ఉంచి నమస్కారం చేసుకోండి. పూజలో ఎలాంటి విఘ్నాలు లేకుండా చూడు తండ్రి అని ముందుగా ఆ స్వామివారికి చెప్పుకున్న తర్వాత స్వామి అమ్మవార్ల పూజనైతే స్టార్ట్ చేయాలి. ముందుగా అమ్మవారిని కలశంలోకి ఆహ్వానించాలండి. ఇలా కలశం పైన చెయ్యి పెట్టి శ్రీ వరలక్ష్మి దేవతాయే నమః ఆవాహయామి అని 3 సార్లు చెప్పుకొని అమ్మవారికి ఆహ్వానం పలకండి. అప్పుడు అమ్మవారు కలశంలోకి వచ్చి కూర్చుంటారండి. ఇలా అమ్మవారికి ఆహ్వానం చెప్పిన తర్వాత కలశాన్ని ఎట్టి పరిస్థితుల్లో కదిలించకూడదు. ఆ తర్వాత కలశం దగ్గర స్వామి అమ్మవార్ల దగ్గర కొద్దిగా అక్షింతలు పువ్వులు వేసి దండం పెట్టుకోండి. ఇప్పుడు వరలక్ష్మి వ్రత కథ బుక్ ఉంటుందండి. ఈ బుక్లో అన్ని ఉపచారాలు కూడా ఉంటాయి. అవన్నీ మీరు చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చండి. లేదు అంటే నేను ఇక్కడ చెప్పిన విధంగా అయినా సరే మీరు చేసుకోవచ్చు. ముందుగా అయితే ఇక్కడ అదంగ పూజ అని ఉంది కదండి, ఆ అదంగ పూజ దగ్గర ఉన్న మంత్రాలన్నీ కూడా చదువుకుంటూ అక్షింతలతో అమ్మవారికి పూజనైతే చేయాలి. ఆ తర్వాత అమ్మవారి అష్టోత్తర శతనామావళి చదువుకోవాలండి. మొత్తం 108 మంత్రాలు ఉంటాయండి. ఇవన్నీ చదువుకుంటూ అమ్మవారికి ఎంత ఇష్టమైన మంగళకరమైన వస్తువులు లక్ష్మీ గవ్వలు, తామర గింజలు, కాయిన్స్, చిట్టి గాజులు, పసుపు కమ్ములు, ఇంకా కుంకుమ, కాయిన్స్, డబ్బులు ఇలా మీ దగ్గర ఏ ఉంటే వాటితో అమ్మవారిని పూజించండి. ఇవేమీ మా దగ్గర లేవని అనుకుంటే అమ్మవారికి పసుపు కొమ్ములతో కానీ కుంకుమతో కానీ అక్షింతలతో కానీ పువ్వులతో కానీ పూజించవచ్చు. ఈరోజు మీకు ఎంత టైం లేకపోయినా సరే అమ్మవారి అష్టోత్తరాలు, అమ్మవారి అష్టకం స్తోత్రాలు, అమ్మవారి వ్రత కథ అన్నీ కూడా చదువుకోవాల్సిందేనండి. అలాగే స్వామివారి అష్టోత్తరాలు, స్తోత్రాలు, గోవిందనామాలు ఇవన్నీ కూడా చదువుకోగలిగితే చదువుకోండి. లేదంటే ఓం నారాయణాయ నమః అనే మంత్రాన్ని మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చదువుకోండి. ఇప్పుడు పూజకి సంబంధించిన కొన్ని డౌట్స్ అయితే అడుగుతున్నారండి. ఆ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తాను. ముందుగా అమ్మవారి పీఠాన్ని ఎటువైపు ఉంచాలండి అని అడుగుతున్నారండి. అయితే నేను ఆల్రెడీ ముందు వీడియోలో చాలా క్లియర్గా చెప్పానండి. ఇంకా వాళ్ళకి అర్థం కాలేనట్టుంది. సింపుల్గా చెప్తానండి. మీ పూజా మందిరం ఎటువైపు ఉంటుంది, దేవుళ్ళు ఎటువైపు చూస్తారు, అదే విధంగా సేమ్ మీరు హాల్లో కానీ మీ పక్కన ఎక్కడైతే మీకు ప్లేస్ ఉంటుందో అదే విధంగా అమ్మవారిని కూడా పెట్టుకోవాలండి. అంటే మనం తూర్పు వైపు చూస్తున్నట్టుగా ఉండాలి, అమ్మవారు పడమర వైపు చూస్తున్నట్టుగా ఉండాలి. ఈ విధంగా పీఠాన్ని మీరు హాల్లోనే ఏర్పాటు చేసుకోవాలండి. బెడ్రూముల్లో అది అమ్మవారిని పెట్టుకోకూడదు. ఒకవేళ మాకు అన్ని రూములు లేవండి, ఉన్నదే ఒక రూము, అదే హాలు అదే బెడ్రూమ్ అని అనుకుంటే అదే రూములోనే మీరు పెట్టుకోవచ్చండి, పర్వాలేదు. ఈ పూజని మేము ఎప్పుడు కూడా చేయలేదండి, మా అమ్మ వాళ్ళు చేయలేదు, అలాగే మా అత్తయ్య వాళ్ళు కూడా చేయలేదు. మరి మేము కొత్తగా పూజ చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చండి. కలశం పెట్టుకొని పూజ చేయాలా లేదంటే కలశం లేకుండా పూజ చేయాలని అంటే అది మీ ఇష్టం అండి. కలశం పెట్టుకొని పూజ చేస్తే సంపూర్ణంగా పూజ చేసినంత ఫలితం అయితే వస్తుంది. కలశం ఒక్కసారి పెడితే ప్రతి సంవత్సరం కూడా పెట్టుకొని అమ్మవారిని పూజించాలండి. అలాగే అమ్మవారికి కాసు రూపంలో కానీ వస్తువుల రూపంలో కానీ బంగారం అమ్మవారికి పెడతాం కదండి. అయితే ఈ బంగారాన్ని కూడా ప్రతి సంవత్సరం పెట్టాలా అని అంటే మీకు శక్తి ఉంది అని అనుకుంటే ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి పెట్టండి. చిన్న కాసు రూపంలో అయినా సరే అమ్మవారికి బంగారాన్ని పెడతారండి. ఈ విధంగా పెడితే ఆ అమ్మవారి దయ వల్ల మరింత బంగారం కొనగలిగే శక్తి వస్తుందని అంటారండి. అది కాకుండా అసలు బంగారం కొనని వారు ఈ పూజ సమయానికి ఎంతో కొంత అమ్మవారి పేరు చెప్పి బంగారం కొనగలిగే అవకాశం కూడా వస్తుందని కొంతమంది ఈ విధంగా అమ్మవారికి బంగారం అయితే పెడతారండి. అయితే మీరు ప్రతి సంవత్సరం కొనగలిగే శక్తి ఉంటే పెట్టండి, లేకపోతే మీ దగ్గరున్న బంగారమే ఒకసారి పాలల్లో కడిగి అమ్మవారికి ఆ బంగారాన్ని వేయొచ్చండి, ఏమీ పర్వాలేదు. లాస్ట్ ఇయర్ పెట్టుకున్న ఏవైనా కాసులు అవి ఉన్నట్లయితే వాటిని కూడా అలానే పాలల్లో శుద్ధి చేసి అమ్మవారికి వేయొచ్చండి. కానీ మీ మెడలో ఉన్న వస్తువులు
తీసి పాలల్లో కడిగి మాత్రం వెయ్యకండి. చాలా రేర్గా మీరు వాడుతున్నవి అలాగే కాసు అది పక్కన పెట్టినటువంటిది మాత్రమే అలాంటివే శుద్ధి చేసి అమ్మవారికి వేయాలి. కొత్తగా పెళ్ళైన వారు వరలక్ష్మి వ్రతాన్ని మొదటి సంవత్సరం కానీ, మూడో సంవత్సరం కానీ, 5వ సంవత్సరం నుంచి కానీ స్టార్ట్ చేయాలండి. తర్వాత నుంచి మీరు కంటిన్యూ చేయొచ్చు. బేసి సంఖ్యలోనే స్టార్ట్ చేయమని చెప్తారండి. ఒకవేళ పెళ్ళయి మాకు చాలా సంవత్సరాలు అవుతుందండి, ఇంతవరకు మేము స్టార్ట్ చేయలేదు, చేసుకోలేదు అనుకుంటే మీరు ఎప్పుడైనా సరే స్టార్ట్ చేసి పూజ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా నేను అమ్మవారికి ఇష్టమైన మంగళకరమైన వస్తువులన్నింటితో కూడా పూజ చేసుకున్నానండి. ఆ తర్వాత అమ్మవారికి అగరబత్తులతో ధూపం చూపించి ఇప్పుడు అమ్మవారికి నైవేద్యం నివేదన చేయాలి. నేను ముందే ప్రసాదాలు పెట్టుకున్నాను కాబట్టి అమ్మవారికి ప్రసాదాలు చూపిస్తూ 3 సార్లు స్వీకరించి తల్లి అని చెప్పుకొని అమ్మవారికి దండం పెట్టుకోండి. ఇప్పుడు అమ్మవారికి తాంబూలం సమర్పించాలండి. కొద్దిగా అక్షింతలు తాంబూలంలో పెట్టి ఇలా పట్టుకొని ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని 2 మనమే చెప్పుకొని అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించాలి. ఆ తర్వాత అమ్మవారికి ధూపం చూపించి నీరాజనం సమర్పించాలి. ఇంతటితో పూజ అయిపోలేదండి, ఇంకా వ్రత కథ అది చదువుకోవాలి. దానికన్నా ముందుగా తోర పూజ చేసుకోవాలి. బుక్లో తోర పూజ అని ఉంటుందండి. అక్కడున్న మంత్రాలన్నీ కూడా చదువుకుంటూ మనం పెట్టుకున్న ఈ తోరాల గ్రంథులు ఉంటాయి కదండి, అక్కడ కొద్దిగా అక్షింతలు వేస్తూ పూజనైతే చేసుకోవాలి. ఇలా తోర పూజ అయిన తర్వాత మనం 3 తోరాలు పెట్టుకున్నాం కదండి. ఒక తోరం ఏమొచ్చి అమ్మవారి తాంబూలంలో పెట్టేయాలి. ఇంకొక తోరం మన చేతికి, కుడి చేతికి కట్టుకోవాలి. మీ భర్త పక్కనే ఉంటే వారి చేతే కట్టించుకోండి, లేదంటే మీరైనా కట్టుకోవచ్చు. ఇంకా 3వ తోరం మన ఇంటికి వచ్చిన ముత్తైదువులకి ఎవరికైనా సరే ఒక పెద్ద ముత్తైదువుకి తాంబూలంలో పెట్టి ఇవ్వండి. ఇప్పుడు కొద్దిగా అక్షింతలు చేతిలోకి తీసుకొని శ్రీ వరలక్ష్మీదేవి వ్రత కథ చదువుకోవాలండి. ఈ కథ ద్వారా వరలక్ష్మీదేవి మహత్యం తెలుస్తుందండి. చారుమతికి కలిగిన మహాభాగ్యం మనకి కూడా కలగాలని కోరుకుంటూ వ్రత కథ పూర్తయిన తర్వాత చేతిలో ఉన్న అక్షింతలు అమ్మవారి పాదాలపైన కొద్దిగా వేసి మిగిలిన అక్షింతలు మన శిరస్సు పైన వేసుకోవాలండి. ఇంకా మహాలక్ష్మి అష్టకం, అష్టలక్ష్మి స్తోత్రాలన్నీ కూడా బుక్లో ఉంటాయండి. అవన్నీ కూడా చదవగలిగితే చదువుకోండి. తర్వాత కొబ్బరికాయ చేత్తో పట్టుకొని మీ మనసులో ఉన్న కోరికలు కోరుకొని ఇప్పుడు ఆ కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి నివేదన చేయండి. చివరగా అమ్మవారికి పంచహారతితో కానీ పచ్చకర్పూరంతో కానీ హారతినివ్వండి. హారతి ఇచ్చేటప్పుడు అమ్మవారికి సంబంధించిన పాటలు ఏమైనా వస్తే పాడండి. ఇప్పుడు చేతిలోకి కొద్దిగా పువ్వులు, అక్షింతలు తీసుకొని స్వామి అమ్మవార్ల పాదాల దగ్గర ఉంచి పూజలో ఎలాంటి తప్పులున్నా మన్నించి తల్లి, ఈ సంవత్సరం కన్నా వచ్చే సంవత్సరం మరింత బాగా జరుపుకునే అవకాశాన్ని ఇవ్వు తల్లి. నేను, నా కుటుంబ సభ్యులు, నా బంధుమిత్రులు అందరూ కూడా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో తొలుతూగేటట్టు చెయ్యి తల్లి అని ఆ అమ్మవారికి చెప్పుకొని 2 చేతులు జోడించి శిరస్సు వంచి మగవారైతే సాష్టాంగ నమస్కారం, ఆడవారైతే మోకాళ్ళ పైన నమస్కారం చేయాలి. ఇంతటితో వరలక్ష్మి వ్రతం పూర్తవుతుందండి. ఇప్పుడు కొద్దిసేపు డోర్ వేసేసి బయటికి వెళ్ళండి. అంటే అమ్మవారి చూపు అనేది ఈ నైవేద్యాల మీద పడి ఈ నైవేద్యాలు అమృతమయం అవుతాయండి. అందుకని కొద్దిసేపు బయట ఉన్న తర్వాత అమ్మవారికి పెట్టిన నైవేద్యాలన్నీ కూడా మనం స్వీకరించవచ్చండి. ఈరోజు ఉపవాసం ఏమీ ఉండనవసరం లేదు. పూజ అయ్యేంత వరకు ఉపవాసం ఉండి తర్వాత అమ్మవారికి పెట్టిన నైవేద్యాలన్నీ కూడా మనం తినొచ్చు. ఈరోజు నాన్ వెజ్ లాంటిది ఏమీ కూడా తినకూడదండి. బ్రహ్మచర్యం పాటించాలి. నేలపైన పడుకోవాలి. అమ్మవారి పీఠాన్ని ఈరోజు కదపకూడదండి. నెక్స్ట్ డే శనివారం మాత్రమే అమ్మవారి పీఠాన్ని కదపాలి. అమ్మవారి పీఠాన్ని ఎలా కదపాలో నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. ఇలా పూజ అంతా పూర్తయిన తర్వాత మీరు పెళ్ళైన వారైతే మీ భర్త కాళ్ళకి నమస్కారం చేయండి. ఆ తర్వాత ముత్తైదువుల్ని పిలిచి తాంబూలం ఇవ్వండి. ఈ తాంబూలం మీరు పూజ అయిన తర్వాత ఇవ్వచ్చండి, లేదంటే సాయంత్రం అయినా సరే ఇవ్వచ్చు. కానీ మధ్యాహ్నం 1 గంట సమయాల్లో కానీ రాత్రి వేళల్లో కానీ ఇవ్వకూడదు. ఒకవేళ ఈ శుక్రవారం మీకు ఇవ్వడం కుదరకపోయినట్లయితే నెక్స్ట్ డే శనివారం కూడా తాంబూలం ఇవ్వచ్చండి. శనివారం అమ్మవారిని కదిలించక ముందే ముత్తైదువులను పిలిచి తాంబూలం అయితే ఇవ్వాలి. ఇక్కడ తాంబూలంలో ఏం పెడుతున్నానో చూపిస్తున్నానండి. ముందుగా బ్లౌజ్ పీస్ పెట్టానండి. తర్వాత రిటర్న్ గిఫ్ట్గా ఒక పర్స్ పెట్టాను. తర్వాత ఆకు, వక్క, పళ్ళు, పసుపు, కుంకుమలు, గాజులు, పువ్వులు, డబ్బులు, అలాగే శనగలు ఇవన్నీ కూడా పెట్టానండి. 5 ముత్తైదువులను పిలిచి తాంబూలం అయితే ఇస్తాను. వారికి కాలుకు రాయడానికి పసుపు, కుంకుమ, అక్షింతలు ఇవన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకున్నానండి. వచ్చిన ముత్తైదువులకి కొద్దిగా అక్షింతలు చేతిలోకి తీసుకొని అమ్మవారి పాదాల దగ్గర వేసి దండం పెట్టుకోమని చెప్పండి. ఆ తర్వాత వారిని కూర్చోమని చెప్పి వారి నోరు తీపి చేసుకోమని చెప్పండి. మీరు వండిన ప్రసాదాలు పెట్టచ్చండి, లేదంటే ఇలా స్వీట్స్ అయినా సరే పెట్టచ్చు. ఆ తర్వాత వారి కాళ్ళకి పసుపు రాయాలండి. ముందుగా కుడి కాలు రాయాలి, తర్వాత ఎడమ కాలు రాయాలి. పసుపు రాసిన అనంతరం కంఠానికి గంధం పూయండి. ఆ తర్వాత కొద్దిగా కుంకుమ నుదుటిన పెట్టి పువ్వులు పెట్టుకోమని చెప్పండి. వారు కూడా మీకు బొట్టు పెడతారు. ఆ తర్వాత
తర్వాత తాంబూలాన్ని కూడా సమర్పించాలి. తాంబూలం ఇచ్చేటప్పుడు ఇస్తినమ్మ వాయనమని మనం చెప్తే, పుచ్చుకుంటేనమ్మ వాయనమని వారు చెప్తారండి. ఇలా 3 సార్లు చెప్పిన తర్వాత వాళ్ళ కాళ్ళకి నమస్కారం చేయాలండి. పెద్దవారైతే మనం నమస్కారం చేస్తాము. అదే మనకన్నా చిన్నవారైతే ఆ అక్షింతల్ని అమ్మవారి దగ్గర వేసేసి దండం పెట్టుకోమని చెప్పండి. ఈ ముత్తైదువులతో పాటు వారి పిల్లలు కూడా వస్తే వారికి కూడా ఏదో ఒక పండో ఫలమో ఏదో ఒకటి చేతిలో పెట్టి పంపించండి. ఈ తాంబూలం అంతా పెట్టుకోవడానికి ఒక కవర్ కూడా ఇవ్వండి. వచ్చిన ముత్తైదువుని అమ్మవారి స్వరూపంగా భావించి మర్యాదలు చేసి తాంబూలాన్ని సమర్పించి సాగనంపాలి. అలా అయితే మనకి తాంబూలం ఇచ్చిన ఫలితం అయితే దొక్కుతుందండి. ఈ తాంబూలాన్ని చిన్న పిల్లలకి, కన్ని పిల్లలకి, పెద్ద ముత్తైదువులకి ఇవ్వాలండి. ఈ విధంగా మీరు ఎంతమందికి తాంబూలం ఇవ్వాలనుకుంటున్నారో అంతమందికి ఇవ్వండి. తాంబూలం ఇచ్చిన తర్వాత అమ్మవారి పూజ పూర్తవుతుందండి. సాయంత్రం వేళల్లో కూడా మళ్ళీ అమ్మవారికి దీపారాధన చేసుకొని పూజనైతే చేసుకోండి. ఇక్కడ ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి. అమ్మవారిని పెట్టిన తర్వాత అమ్మవారిని తీసేంత వరకు కూడా అఖండ దీపం అయితే కొంతమంది పెట్టుకుంటారండి. కొంతమంది కామాక్షి దీపాన్ని అఖండ దీపంగా పెట్టుకుంటారండి. మరి కొందరైతే అవి అందులో ఉన్న ఆయిల్ ఉన్నంత వరకు వెలిగి ఆ దీపాలు అనేవి కొండెక్కేస్తాయి. మళ్ళీ సాయంత్రం కూడా మళ్ళీ ఆ దీపపు కుందులు క్లీన్ చేసి మళ్ళీ ఆయిల్ అది వేసి దీపారాధన చేసుకొని అమ్మవారికి ఏదైనా పాలు కానీ డ్రై ఫ్రూట్స్ కానీ నైవేద్యం నివేదన చేసి అమ్మవారి మంత్రాలు అవి చదువుకొని పూజనైతే చేసుకోవాలండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే శనివారం మాత్రమే అమ్మవారి పీఠాన్ని కదపాలి. అలాగే అమ్మవారిని ఎలా కదపాలి, అమ్మవారి పూజలో పెట్టిన వస్తువులు ఏం చేయాలి అనేవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. ఇంతటితో వరలక్ష్మి వ్రతం సంపూర్ణంగా పూర్తవుతుందండి. ఆ స్వామి అమ్మవార్ల ఆశీర్వాదం మన పైన ఉండాలన్నా, ఆ అమ్మవారి కటాక్షం మనకి కలగాలన్నా ఈ విధంగా పూజనైతే చేసుకోవాలండి. వీడియో పెద్దగా ఉందని స్కిప్ చేశారు, చాలా విషయాలు మిస్ అయిపోతారండి. ఈ పూజ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అన్ని విషయాలు కూడా మీకు అర్థమయ్యేలా చెప్పానని అనుకుంటున్నానండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్లో అడగండి. సిరులు కురిపించే వరలక్ష్మీదేవి ప్రతి ఒక్కరి ఇంట్లో వరాల జల్లు కురిపించాలని, ఆ అమ్మవారి కటాక్షం అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలండి. ఈ వీడియో ద్వారా మీరు పూజ చేసుకోగలుగుతారు అని మీకు అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.